వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎట్లా చేయాలో చూద్దాం. అలాగే లివర్స్ కూడా వేసుకున్నామండి. ఇందులో చికెన్ నీట్గా కడిగి ఒక 2 సార్లు కడగండి. కడిగి కొంచెం నీళ్ళు లేకుండా చూసుకొని పక్కన చూపిస్తున్నాం కదా, ఆ వడపోత దాంట్లో లాంటిదా వేసుకొని నీళ్ళు పోయే వరకు ఉంచి అందులో వేసేయండి. ఒక గిన్నెలో చికెన్ వేసుకొని దాంట్లో కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. పసుపు యాడ్ చేసి కొంచెం పసుపు సరిపడా. ఇక్కడ కొంచెం పెద్ద పీసులే మేము తీసుకొచ్చింది, కావాలంటే చిన్న పీసులైనా బాగుంటుంది. నాకు ఇష్టమైన డిష్లు ఏంటంటే అంటే చికెన్ పకోడీ, కాబట్టి ఇది చాలా ఇంట్రెస్ట్గా చేసాం. అలాగే కొంచెం గరం మసాలా, ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, గరం మసాలా యాడ్ చేసుకోండి కొంచెం. మరి ఎక్కువ వద్దు, ఎక్కువ అయితే ఘాటుగా ఉంటుంది. గరం మసాలా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కాదు సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకోండి, అది కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు అయితే కొంచెమే తీసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే పీసెస్ పట్టేస్తుంది. ఇంకా తర్వాత వేసే వాటికి పట్టాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ చికెన్ పకోడీలో అది ముందది చిట్కా మాట, ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే కారం కూడా యాడ్ చేద్దాం, సరిపడా కారం. మరి ఎక్కువ వేసిన మంటగా ఉంటుంది, పైగా పీసులు కూడా మాడిపోతాయి. సేమ్ మనం బయట తీసుకుంటాం కదా రెస్టారెంట్లో, అలాగే ఉంటుంది. కాకపోతే ఇంట్లో చేసుకుంటే ఏ కలర్స్ కలపమాట. అలాగే మనం శనగపిండి వేసాక కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, వాటికి పడుతుంది అన్నమాట ఇది. ఈ శనగపిండి ప్లేస్లో మీరు కొంతమంది బియ్య పిండి యాడ్ చేస్తారు, కొంతమంది కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తారు. ఏదైనా పర్వాలేదు, మన టేస్ట్కి ఇంట్లో ఉన్నదాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది మొత్తం కలిపేసుకుందాము. కలిపేసి ఒక 1/2 అవర్, ఇష్టం 1 అవర్ అయినా పర్వాలేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ అయితే, 1/2 అవర్ అయితే ఓకే. ఇక్కడైతే మేము లివర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాం తర్వాత, ఎందుకంటే ముందే అవి ఇట్లా యాడ్ చేస్తే విడిపోతాయి కదా, అందుకని లాస్ట్లో యాడ్ చేస్తున్నాం. గరం మసాలా తర్వాత మామూలు మసాలా యాడ్ చేయడం మర్చిపోయాం, ఇప్పుడు యాడ్ చేస్తాం. అంటే లివర్స్ అట్టుకు కూడా పట్టాలి కదా, అట్లా ఎక్కువగా పట్టుకోదు మసాలా అనేది. వేసి ఒక్కసారి కొంచెం అట్లా మెల్లిగా కలుపుకుందాం. అలాగే స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అప్పట్లాగే హీట్ అయ్యాక, మరీ బాగా ఆయిల్ హీట్ అవ్వద్దు, సరిపడైతే సరిపోతుంది. ప్రతి పీస్ మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది అన్నమాట. అని విసులు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము.
ముందే కలపమాకండి. ముందే కలిపితే ఏంటంటే దానికున్న మసాలా విడిపోతుంది. కొంచెం వే కొంచెం వేగాక కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకుంటారు కదా! అంటే హై అంటే మరి హై కాదు. నూనె వేడెక్కాక కొంచెం సిమ్‌లో పెట్టుకొని వేసుకొని మంట హై పెట్టుకుంటూ, లో పెట్టుకుంటూ మాక్సిమం లోనే ఉండాలి. మీడియంలో. అటు సిమ్ కాకుండా, ఇటు హై కాకుండా. అప్పుడు లోపల కూడా ఏగుద్దన్నమాట పీస్ అనేది. ఇక్కడ అయిపోయింది. తీసేస్తున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే తినాలనిపించే విధంగా. ఇప్పుడు మేము లివర్స్ తెచ్చాం కదా! అవి భయపడుతూ చేసాం. ఎందుకంటే అవి పేలుతాయి కాబట్టి ఆయిల్ వేసినప్పుడు జాగ్రత్తగా వేయండి. కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. దూరంగా ఉండి కలుపుతున్నమాట భయపడుతూ. కానీ అవి పేలలేదు ఈరోజైతే. ఎప్పుడు వేయడం అలవాటే గాని. నేను జూమ్ చేసి చూస్తున్నా దగ్గరికి వెళ్తలేదు. వేగిపోయినాయి. మన పకోడీ రెడీ అయింది. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇట్లా కోసేసుకోండి. వీటి మీద ఉంది కదా త్వరగా వేగిపోద్ది. అలాగే కరివేపాకు. ఇవేంటంటే టేస్ట్‌గా ఉంటది. వాటితో పాటు తింటే. మనం పకోడీతో పాటు తింటే కరివేపాకు కూడా టేస్ట్ వస్తదండి దీంట్లో. లాస్ట్‌కి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాము. ఇవి కూడా తీసేసుకుందాం వేగిపోయినాయి. తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్‌లో డెకరేట్ చేసుకుందాం. నిజంగా యమ్మీ సూపర్బ్! చికెన్ పకోడీ అంటే ఇంట్లో అందరికి ఇష్టమే. ఫేవరెట్. హోటల్‌లో చేసినట్టే ఉంటది అచ్చం. చూడండి సేమ్ దాన్ని చూస్తుంటే మనం హోటల్‌లో చేసుకున్న దానికంటే ఇంట్లో చేసుకున్నదే మనం ఏం కలపం కాబట్టి మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి ట్రై చేయండి మా చికెన్ పకోడీ.